నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. ఇవాల్టి వార్తలు. కడప నగరం చిన్న చౌక్ అశోక్ నగర్లోని క్రైస్ట్ ప్రేయర్ చర్చిలో ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్స్ ఫెడరేషన్ సమావేశం నిన్నటి దినాన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దైవ సేవలో నిరంతరం నిమగ్నమయ్యే క్రైస్తవ పాస్టర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన సూపర్ 6 పథకాల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఈ పథకాల ప్రకారం నూతన చర్చిల నిర్మాణానికి ఆర్థిక సాయం, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, క్రిస్టియన్ బోర్డు ఏర్పాటు, పాస్టర్లకు ఐడి కార్డులు, శ్మశాన వాటిక స్థలాలు, థియోలాజికల్ కాలేజీ ఏర్పాటు, గౌరవ వేతన కొనసాగింపు, ఆరోగ్య బీమా, మానవత్వ నోటిఫికేషన్లను ప్రభుత్వం వాయిదా వేస్తోందని ఆరోపించారు. ఈ హామీలను ఇకపై పట్టించుకోకపోతే పాస్టర్ల సంఘాలు ఉద్యమానికి దిగుతాయని వారు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్. ప్రభుకి జై మహా బోలో మహా యేసు మహారాజ్ కి జై, మహా బోలో యేసు మహారాజ్ కి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు కడప పట్టణంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశము మరియు కడప నగర కమిటీ సమావేశము జరిగి ఉంది. కడప అశోక్ నగర్ క్రైస్ట్ ప్రార్థనా మందిరంలో మరి యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా కమిటీ నాయకులు అలాగే నగర కమిటీ కడప నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఏమిటంటే ఈ నెల 29వ తారీఖున ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ అనే ఆ యొక్క జాతీయ స్థాయిలో ఈ యొక్క ఆర్గనైజేషన్ను ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అది ఏలూరు పట్టణంలో 29వ తారీఖున మరి ఏపీపీఎఫ్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ జీవన్ కుమార్ గారు, అలాగే ఏపీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ప్రభాకరయ్య గారు వారి సమక్షంలో, అలాగే బోర్డు కమిటీ డాక్టర్ వైఎస్ థామస్ రెడ్డి గారు సమక్షంలో మరి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ నుండి ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్గా ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. దీనికి మరి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో ఉన్నటువంటి మరి ఆయా జిల్లా అధ్యక్షులు, సెక్రటరీలు, కమిటీ వారు కూడా హాజరవుతున్నారు. భారీ స్థాయిలో ఈ యొక్క ఆర్గనైజేషను ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి కడప జిల్లాకు దాదాపు 60 ఇన్విటేషన్ కార్డ్స్ను పంపించడం జరిగింది. ఈ జిల్లా కమిటీ మరియు నగర కమిటీ, మండల కమిటీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రమ్మని కూడా వాళ్ళు ఆహ్వానం పంపారు. మేమందరం కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు క్రైస్తవ పాస్టర్లకి మరి ఉన్నటువంటి ప్రభుత్వం మరి సూపర్ 6 అనేటువంటి ఒక హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీల విషయం కూడా మేము ఇక్కడ చర్చిస్తున్నాం. ఎందుకంటే సూపర్ 6 హామీలో ఉన్నటువంటి కాలం గమనం చూసినప్పుడు ప్రతి పాస్టర్కు ప్రభుత్వం ద్వారా ఐడి కార్డు ఇస్తామన్నారు, అలాగే క్రిస్టియన్ బోర్డును సపరేట్ చేస్తామన్నారు, అలాగే ప్రార్థనా మందిరాలకి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అంతేకాకుండా ప్రతి క్రైస్తవ పాస్టర్కి మేము అండగా ఉంటామని కూడా వాళ్ళు తెలియజేశారు. మేము ఒకటే కోరుతున్నాం, 3వ విడత గౌరవవేతనం కూడా మరి ఎదురు చూస్తున్నారు పాస్టర్లు. మరి ప్రతి పాస్టర్కి గౌరవవేతనం అందాలంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 57,000 మంది క్రైస్తవ పాస్టర్లు, ఇండిపెండెంట్ పాస్టర్లు ఉన్నారు. మరి వీరందరికీ కూడా గౌరవవేతనం కావాలని 3వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం, 3వ విడత గౌరవవేతనానికి కూడా మీరు అవకాశం కల్పించండి. అలాగే గత మరి 6 నెలల క్రితం ప్రభుత్వం ద్వారా గౌరవవేతనం 7 నెలలది ప్రస్తుతం పాస్టర్లు అందుకున్నారు. అంతేకాకుండా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే క్రైస్తవ పాస్టర్ల పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి దాడులు జరుగుతున్నాయి, వాటిని అరికట్టాలని, క్రైస్తవ పాస్టర్లను మేమందరం కూడా ప్రేమించే వాళ్ళమే కానీ క్రీస్తు చూపినటువంటి బాటలోని మేమందరము నడుస్తున్నాం, ఎవరికి హాని తలపెట్టే వాళ్ళం కాదని దయవంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. క్రైస్తవ పాస్టర్లను మీరు రక్షణ కల్పించండి. క్రైస్తవ పాస్టర్లకు ఏమైతే సంక్షేమ పథకాలు మీరు ప్రకటించారో అవన్నీ కూడా మీరు అమలుపరచాలని, క్రైస్తవ సంక్షేమాన్ని ఓసారి మీరు జ్ఞాపకం చేసుకోమని, ఎందుకంటే రాష్ట్ర అధికారుల కొరకు, ప్రభుత్వం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మాకు ఎవరు శత్రువులు లేరు, మేమందరినీ కూడా ప్రేమించేవాళ్ళం. ఈరోజు కడప నగర కమిటీలో
మరి అలాగే జిల్లా కమిటీలో ఇంతమంది దైవజనులం ఈరోజు మేము ప్రార్థించాం, దేశ శాంతి కోసం ప్రార్థించాం, దేశంలో క్రైస్తవ పాస్టర్లపై జరుగుతున్న దాడుల గురించి ప్రార్థించాం, అలాగే రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న ప్రభుత్వం కొరకు మేము ప్రార్థించాం, అధికారుల కొరకు మేము ప్రార్థించాం. కాబట్టి మేము ఒకరి క్షేమం కోరేవారేమో కానీ ఒకరికి హాని కలిగించేవారు కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కడప నగర కమిటీ మరి అలాగే జిల్లా కమిటీ దైవజనులము నాయకులు అందరూ కూడా కలిసి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర ఆహ్వానం మేరకు మేమందరం కూడా మరి ఆ యొక్క సమావేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.